ఏపీ బీజేపీ తీరు చూస్తుంటే వాళ్ళను నమ్మిన చంద్రబాబు నెట్టేటే మునిగేలా కనిపిస్తుంది. పార్టీ అధ్యక్షుల మాటను ఏమాత్రం ఖాతరు చేయని నేతలు కొందరైతే, టికెట్ రాకపోవడంతో అలిగి మూలన కూర్చున్న నేతలు మరికొందరు. వీరు కాకుండా పార్టీలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు వైసీపీ పెద్దలకు చేరవేసే బ్యాచ్ ఇంకొకటి. దీంతో ఇలాంటి నాయకులున్న పార్టీని నమ్ముకొని 10 అసెంబ్లీ సీట్లు, 6 ఎంపీ సీట్లు కట్టబెట్టిన చంద్రబాబు పరిస్థితి ఏమిటా అన్న చర్చ జరుగుతుంది. ఎలక్షన్ స్ట్రాటజీలపై మంగళవారం రోజున ఏపీ బీజేపీ విజయవాడలో ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి నిర్వహించింది. పార్టీ సీనియర్ నేతలు, పథకాలతో నిర్వహించిన ఈ కీలక సమావేశానికి జాతీయ నేతలు సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్ వచ్చారు. కానీ ఏపీ బీజేపీలో సగం మంది సీనియర్లు మాత్రం డుమ్మా కొట్టేశారు. రానున్న ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్లు దక్కిన నాయకులు మాత్రమే ఈ మీటింగ్కు హాజరయ్యారు. టికెట్ రాని వారంతా డుమ్మా కొట్టారు. ముఖ్యంగా ఏపీలో పార్టీ మాజీ అధ్యక్షుడు సోముల వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ కూడా దూరంగా ఉండడం చర్చాంశనీయంగా మారింది. ఈ నలుగురు నేతలు కూడా రానున్న ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో దిగాలని, టికెట్ తమకు ఇవ్వాలని ఆశించి భంగపడిన వారే. టికెట్ దక్కపోవడంతోనే వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని అనుమానం వ్యక్తం అవుతున్నాయి. అయితే సోముల వీర్రాజు మాత్రం జ్వరంతోనే ఈ సమావేశానికి హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ నలుగురు సీనియర్ నేతలు మూకుమ్మడిగా పార్టీ కీలక సమావేశానికి ఎందుకు రాలేదని చర్చ పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్రంగానే జరుగుతుంది. టికెట్ దొరకలేదన్న బాధే కారణమా? సమావేశానికి సీనియర్ నేతలు సోముల వీర్రాజు, నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్లు గైర్హాజరు కావడానికి టికెట్ల కేటాయింపే కారణమని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తాను రాజంపేట నుండి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పార్టీకి చెప్పినా వారు తనను అనపర్తి నుండి పోటీలో దించాలని ప్రతిపాదించడంతో సోముల వీర్రాజు అల్కపాన్పు ఎక్కారని, అందుకే జ్వరం సోకుతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికలలో బీజేపీ పార్టీ సీనియర్ నేతల సహకారం ఎంతమాత్రం ఉంటుందో అంటూ విశ్లేషకులు పెదవిరుస్తున్నారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఏ స్థానాల నుండి పోటీ చేసేది ఒక క్లారిటీ వచ్చింది. బద్వేల్, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, వైజాగ్ నార్త్, ధర్మవరం, పాడేరు, కైకలూరు, హెచ్చర్ల నుండి బీజేపీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ఖరారు అయింది. కాగా మరో 2 స్థానాల్లో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. వాటిలో అనపర్తి సీటు బదులుగా రాజమండ్రి సీటు తమకు ఇవ్వాలని, రాజంపేట సీటును కూడా తమకే కేటాయించాలని బీజేపీ కోరుతుంది. వీరిలో అనపర్తి నుండి పోటీ చేయాలని సోముల వీర్రాజు ముందు ప్రతిపాదించినా అందుకు ఆయన విముఖత కనబరుస్తున్నట్లు సమాచారం. ఇక జీవీఎల్ వైజాగ్ సీటు ఆశించి భంగపడ్డారు. విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ కూడా ఎంపీ సీట్లు ఆశించారు, కానీ వారికి ఆ అవకాశం రాలేదు.